హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక సేఫ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 10 ఇయర్స్ కోసం మీరు కనుక ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని లాంగ్ టర్మ్ ఒక 10 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో సేఫ్ స్టాక్స్ ఏవైతే కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ గురించి మాట్లాడతాం అనమాట. అలాగే మార్కెట్ ఎప్పుడైనా పడితే కనుక ఈ స్టాక్స్ హెవీగా పడకుండా స్మాల్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చి మళ్ళీ మార్కెట్ రికవర్ అవ్వగానే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్ అనమాట. సో ఈ వీడియోలో ఆ సేఫ్ స్టాక్స్ నెక్స్ట్ 10 ఇయర్స్ కోసం ఒక 10 కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం సేఫ్ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెండ్స్. సో ప్రైవేట్ సెక్టర్లోనే నెంబర్ 1 బ్యాంక్. సో ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, ఇంకా కూడా మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న కంపెనీ అనమాట. సో సెక్టార్ పీఈతో కంపేర్ చేస్తే స్లైట్ హై పీఈతో ట్రేడ్ అవుతుంది అనమాట. బట్ చాలా మంచి రీజన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 1600 రూపీస్ దగ్గర అబౌట్ ట్రేడ్ అవుతుంది. 1500 నుంచి 1550 రీజన్స్ మధ్యలో మీరు కావాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇంకా ఫర్దర్గా పడితే డిప్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 1350 1200 లెవెల్స్ దగ్గర కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయొచ్చు అనమాట. లాంగ్ రన్లో మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఒక 12 నుంచి 15% రిటర్న్స్ మినిమం అనేది మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్తుందన్నమాట. సో ఇటువంటి స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే మార్కెట్ క్రాష్లో మనకి సో హెవీ ఫాల్ రాకుండా, హెవీ లాసెస్ రాకుండా కాపాడతాయి. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, హెచ్డిఎఫ్సి బ్యాంక్. అలాగే మనం ఇప్పుడు చెప్పుకోబోయే 10 స్టాక్స్ కూడా 10 డిఫరెంట్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్. సో ఇటు ఈ విధంగా మనం ఒక 10 డిఫరెంట్ సెక్టార్స్ నుంచి 10 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక లాంగ్ రన్లో ఒకవేళ మార్కెట్ క్రాష్ వచ్చినా లేదా ఏదైనా పర్టికులర్ సెక్టర్ బాగా బేరిష్ ఉన్నా రిమైనింగ్ స్టాక్స్ మనకి పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సెకండ్ వన్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్స్ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అనమాట. సో ఒక 200-300 రూపీస్ దగ్గర స్టాక్ కాస్త 6000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. సో చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ప్రస్తుతం మనకి స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో నడుస్తుంది అపోలో హాస్పిటల్స్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 4100 నుంచి 4300 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్దర్గా ఎప్పుడైనా సరే మళ్ళీ కూడా స్టాక్ ఏమైనా 3500 లెవెల్స్కి వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ మనం 3500 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అపోలో హాస్పిటల్స్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి సో డాబర్ ఫ్రెండ్స్. సో డాబర్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ప్రస్తుతం మంచి ఫాల్లో మంచి లెవెల్స్ దగ్గర కూడా దొరుకుతుంది. 550 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే 480 నుంచి 500 లెవెల్స్ మధ్యలో ఇంకొంత క్వాంటిటీ డాబర్ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే ఇది కూడా మీకు 30 నుంచి 40% పర్ ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి రిటర్న్స్ ఇస్తుంది అనమాట. అంత కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో ఈ స్టాక్ మనకి 550 అలాగే 480 నుంచి 500 రీజన్స్ ఈ 2 లెవెల్స్ దగ్గర మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ఇంకా డిఫరెంట్ సెక్టార్స్. సో డైవర్సిఫైడ్ కంపెనీ ఐటీసీ అనమాట. ఐటీసీ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తారు. ప్రీవియస్గా అంత లాస్ట్ 4 to 5 ఇయర్స్లో అంత మంచి రిటర్న్స్ ఇవ్వకపోయినా ఫ్యూ మంత్స్ బట్టి మనకి ఈ స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అప్రాక్సిమేట్లీ 200 రూపీస్ స్టాక్ కాస్త 350 దాకా కూడా వెళ్ళింది. ప్రస్తుతం అరౌండ్గా 340 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే కనుక 300 నుంచి 330 లెవెల్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. 300 నుంచి 330 లెవెల్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్లో ఎప్పుడైనా హెవీగా ఫాల్ వచ్చి మార్కెట్ క్రాష్ అయ్యి స్టాక్ 250 వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ మనకి హెవీగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇవ్వకపోయినా కన్సిస్టెంట్ డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది. మార్కెట్ క్రాష్లో హెవీగా పడిపోకుండా కాపాడుతుంది అనమాట మన పోర్ట్ఫోలియోలో. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట, ఐటీసీ. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సిడిఎస్ఎల్ కూడా రీసెంట్ టైమ్స్లో 1500 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1100 దగ్గర దొరుకుతుంది. సో ఆల్మోస్ట్ 40% 50% ఫాల్లో దొరుకుతుంది అనమాట. సో ఈ స్టాక్ కూడా మనకి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. మన ఇండియన్ మార్కెట్స్ ఉన్నంతకాలం వీళ్ళకి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి, సిడిఎస్ఎల్ వాళ్ళకి కానీ ఎన్ఎస్డిఎల్ వాళ్ళకి కానీ. సో సిడిఎస్ఎల్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. స్లోగా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా 10 ఇయర్స్లో మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ కూడా 1100 లెవెల్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో 1050 నుంచి 1100 లెవెల్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఎప్పుడైనా హెవీగా ఫాల్ అయ్యి మనకి సో 750 ఆ లెవెల్స్కి వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే కొంత డౌన్ ట్రెండ్ నడుస్తుంది. స్లోగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ అనమాట, సిడిఎస్ఎల్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ ఫ్రెండ్స్. సో మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం. స్టాక్ ఇంకా ప్రస్తుతం ఒక రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ప్రస్తుతం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. 200 నుంచి 210 లెవెల్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఎప్పుడైనా
ఏదైనా కనుక 150 లెవెల్స్కి వస్తే కనుక మార్కెట్ ఏమైనా ఫాల్ అయ్యి వస్తే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది 150 దగ్గర కూడా కొంత క్వాంటిటీ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం మినిమం ఈ స్టాక్ నుంచి 500, 800, 1000 లెవెల్స్ విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్స్లో మనం ఫ్యూ ఇయర్స్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ పిడ్లైట్ ఇండస్ట్రీస్. సో ఇది కూడా మనకి చాలా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ ఎంత కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇటువంటి స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఉంటే మార్కెట్ ఫాల్ అయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు, కన్సిస్టెంట్గా మనకు ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. సో ఇది ఏదో 2020 నుంచి ర్యాలీ ఇచ్చింది కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2010 నుంచి ఈవెన్ అంతకు ముందు నుంచి కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిన స్టాక్ అనమాట. లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ హెవీగా ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయగలిగింది, ఎందుకంటే మార్కెట్ హై లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవ్రీ 500 పాయింట్స్ డిప్స్లో మన స్టాక్లో యాడ్ చేసుకోవచ్చు. 2500 దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 2000 లెవెల్స్కి వస్తే ఇంకొంత క్వాంటిటీ, సో ఇంకా ఫర్దర్గా పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ ఈ 2 లెవెల్స్ దగ్గర మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట, పిడ్లైట్ ఇండస్ట్రీస్. సో ఇది మన 7th స్టాక్ అనమాట. అలాగే 8th వన్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్, షుగర్ సెక్టర్కి సంబంధించిన స్టాక్. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. నెక్స్ట్ 5 ఇయర్స్లో మనకి ఇథనాల్ బ్లెండింగ్ వల్ల చాలా బాగా బెనిఫిట్ పొందే స్టాక్. లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఇస్తుంది. రీసెంట్గా బాగా పడింది కూడా 450 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 330 లెవెల్స్ దాకా వచ్చింది. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని 300 నుంచి 330 లెవెల్స్ మంచి లెవెల్స్, కొంత క్వాంటిటీ ఈ స్టాక్లో ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లారెస్ ల్యాబ్. సో లారెస్ ల్యాబ్ కూడా కంటిన్యూస్గా పడి ప్రస్తుతం చాలా బాగా ఫాల్ అయింది. సో ఆల్మోస్ట్ 600-700 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడింది. సో ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రీవియస్గా చెప్పుకున్నాం 400 అబోవ్ సస్టైన్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. బట్ ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్లైట్గా బల్క్ బయింగ్ జరిగింది లారెస్ ల్యాబ్లో, బల్క్ డీల్ అనేది జరిగింది. స్టాక్ 3% అప్ సైడ్ కూడా మూమెంటం ఇచ్చింది. సో చాలా మంచి లెవెల్స్కి అనేది వచ్చిందనమాట. లాంగ్ రన్ కోసం అయితే కనుక కొంత క్వాంటిటీ ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కూడా ఈ స్టాక్ని మనం 500, ఈవెన్ 800, 1000, ఈవెన్ 1500 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్లో. 5 to 8 years టైంలో మీరు కనుక ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ లాంగ్ రన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతమే చాలా మంచి క్వాంటిటీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక 100 షేర్స్ 50 షేర్స్ మీకు క్యాపిటల్ తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ షేర్ వచ్చేసరికి 10th వన్ వచ్చేసరికి జూబిలెంట్ ఫుడ్ ఫ్రెండ్స్. జూబిలెంట్ ఫుడ్ కూడా చాలా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో హెవీగా ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 900 రూపీస్ స్టాక్ వస్తే 500 రూపీస్ దగ్గర దొరుకుతుంది. మనం మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం 500 బ్రేక్ అయితే చాలా బాగా వెళ్తుందని, షార్ట్ టర్మ్ కూడా ఇచ్చుకున్నాం. ప్రస్తుతం అయితే మార్కెట్ కొంత వాలటిలిటీగా ఉంది. సో 2 days పెరుగుతుంది, 3 days 4 days పడుతుంది. సో స్మాల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని హోల్డ్ చేయండి. 500 రూపీస్ దగ్గర, 450 రూపీస్ దగ్గర, 400 లెవెల్స్ దగ్గర. సో స్మాల్గా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని జూబిలెంట్ ఫుడ్ కూడా మనం హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇవన్నమాట 10 కంపెనీస్. ఫస్ట్ వన్ HDFC బ్యాంక్, సెకండ్ వన్ అపోలో హాస్పిటల్స్, థర్డ్ వన్ డాబర్, ఫోర్త్ వన్ ITC, ఫిఫ్త్ వన్ CDSL, సిక్స్త్ వన్ వచ్చేసరికి టాటా పవర్, సెవెంత్ వన్ పిడ్లైట్ ఇండస్ట్రీస్, ఎయిత్ వన్ ప్రాజ్ ఇండస్ట్రీస్. అలాగే నాకు వచ్చేసరికి 9th వన్ వచ్చేసరికి లారెస్ ల్యాబ్, 10th వన్ వచ్చేసరికి జూబిలెంట్ ఫుడ్ ఫ్రెండ్స్. ఇవి ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్, సేఫ్ స్టాక్స్. నెక్స్ట్ 10 yearsలో మనకి మంచి డీసెంట్ రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాయి ఫ్రెండ్స్. మినిమం ఒక 3x to 5x, 8x రిటర్న్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్స్లో. దీంట్లో కొన్ని హెవీ గ్రోత్ స్టాక్స్ ఉన్నాయి, కొన్ని కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఉన్నాయి. బట్ ఇటువంటి స్టాక్స్ అలాగే డాబర్ లాంటివి, ITC లాంటివి మార్కెట్ ఫాల్లో కాపాడే స్టాక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది మంచి పోర్ట్ఫోలియో స్టాక్స్ ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.